కేఎఫ్సీ చికెన్ అంటూ లొట్టలేసుకొని తింటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. నిన్న ఏదైతే నిజామాబాద్లో జరిగిన కేఎఫ్సీ సెంటర్లో కుళ్ళిపోయిన చికెన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఆ కస్టమర్ కూడా డిబేట్ చేశారు. ఇక్కడ సంబంధించిన వారితో మాట్లాడారు. వీరు దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం కేఎఫ్సీ సెంటర్ని విజిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసిన వాళ్ళంతా కూడా పూర్తిగా కేఎఫ్సీకి సంబంధించిన చికెన్ ఏదైతే ఉందో చికెన్ కుళ్ళిపోయిన చికెన్ అంటూ ఇప్పటివరకు కూడా అంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత ఇప్పటివరకు కూడా ఇంకా ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. లోపల కూడా కుళ్ళిపోయిన చికెన్ వాసన వస్తుంది. పూర్తిగా శుభ్రంగా లేకుండా పూర్తిగా నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు విజువల్స్లో ఈ చికెన్ సంబంధించిన సేమ్ ఇదే లెగ్ పీస్ ఆ రోజు కూడా కస్టమర్ తీసుకున్నారు. ఒకసారి సంబంధించిన స్టాఫ్ ఉన్నారు, ఒకసారి అధికారులు ఒకసారి చికెన్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అది ఎట్లా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు. ఒకసారి ఓపెన్ చేయండి. ఇట్లా ఆ రోజు కూడా ప్రతిరోజు అంటే కస్టమరు కేఎఫ్సీ చికెన్ అంటూ చాలా వరకు కూడా లెగ్ పీసులు వివిధ స్నాక్స్ ఇలాంటి ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా డైలీ కస్టమర్స్ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా రన్ అవుతూ ఉంది. ఇక్కడ సంబంధించిన చూడవచ్చు వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళకి సంబంధించిన లెగ్ పీస్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఒకసారి ఎట్లుంటుంది, దాని తర్వాత ఆ రోజు జరిగిన తర్వాత ఘటన ఎట్లా బయటకు వచ్చింది, తర్వాత వాళ్ళు ఎట్లా డిబేట్ చేశారు, దానికి సంబంధించిన చికెన్ తిన్న తర్వాత ఒకవేళ కుళ్ళిపోయిన చికెన్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆ రోజు సోషల్ మీడియాలో ఆ వీడియోని బయట పెట్టారో అప్పుడు ఈ వీడియో అంతా కూడా వైరల్ అయింది. దానికి సంబంధించి చికెన్ లెగ్ పీసులు ఏవైతే ఆర్డర్ చేస్తారో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి సంబంధించిన ఎట్లా స్టోర్ చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి లోపల కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అయితే వీటికి సంబంధించిన స్టాఫ్ అయితే ఆ చికెన్ లెగ్ పీస్ ఏవైతే ఉన్నదో ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇట్లా చికెన్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంబంధించిన ఇట్లా బ్లాక్ సంబంధించిన మార్క్స్ కావచ్చు, లేకపోతే వన్ సైడ్ ఇట్లా ఉండడం కావచ్చు, అంటే పూర్తిగా దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని హైజీనిక్ క్వాలిటీ ఉపయోగించకుండా ఇలాంటి చూడొచ్చు. ఇక్కడ సంబంధించి ఇట్లాంటి కనబడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా సరే స్మెల్ కూడా చూసినప్పుడు కూడా అంటే ఏదైతే బ్యాడ్ స్మెల్ కావచ్చు ఆ రోజు కూడా ఇప్పటివరకు కూడా చూడొచ్చు. వీళ్ళకి సంబంధించిన అధికారులు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇట్లా బ్లాక్గా ఇలాంటి మార్క్స్ రావడంతో ఆ రోజు కూడా ఇలానే డిబేట్ చేశారు. అధికారులకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు సంబంధించిన అధికారులు కూడా విజిట్ చేశారు. ఒకసారి వాటికి సంబంధించి లోపల కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళకి సంబంధించి ఎట్లా స్టోర్ చేసుకున్నారు దానికి సంబంధించి చికెన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీటికి సంబంధించి పూర్తిగా మొత్తం ఇందులో కూడా పూర్తిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దీనికి సంబంధించిన డ్రైనేజీ కూడా సరిగా లేదు. ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఇది స్టోర్ రూమ్, ఈ స్టోర్ రూమ్లోనే చికెన్ని పెట్టారు. ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి అంటే ఇదంతా కూడా స్టోర్, ఇది పూర్తిగా కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది ఇందులో. దానికి సంబంధించి మొత్తం చికెన్కి సంబంధించి పూర్తి ఐటమ్స్ వచ్చాయి. దీనికి సంబంధించి కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది. ఇదంతా కూడా ఈ మెటీరియల్ ఏదైతే ఉందో చూడవచ్చు. ఈ మెటీరియల్ అంతా కూడా గత ఎప్పటి వారు వాడాలో కూడా తెలియదు. దీనికి సంబంధించి దీంట్లో బబుల్స్ ఎట్లా వచ్చాయో చూడొచ్చు. దీనికి సంబంధించి చికెన్ అంతా కూడా పూర్తిగా కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది. అధికారులు కూడా గుర్తించారు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ చికెన్కి సంబంధించి ఎప్పటి వరకు ఉంది, దీన్ని ఎప్పటి వరకు స్టోరేజు అని చెప్పి పూర్తిగా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేసి చికెన్ ఉన్నది ఒకటైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నది మరొకటి. ఇట్లా స్టిక్కర్స్ అతికే పెట్టి ఎప్పుడన్నా అధికారులు సడన్గా వస్తే ఇలాంటి ముందు జాగ్రత్తలు వచ్చి కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సంబంధించిన వీళ్ళకి సంబంధించిన స్టోర్కి ఏదైతే ఉందో ఇప్పుడు ఆ స్టోర్లో చూసాం. దీనికి సంబంధించి పూర్తిగా ఎట్లుంది, దీన్ని ఎలా గుర్తించారు, దీనికి సంబంధించి అసలు దీని పరిస్థితి ఏంది అనేది అధికారులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీన్ని ఎట్లా గుర్తించారు, దీనికి సంబంధించి పూర్తిగా దీని పరిస్థితి ఏంది అనేది ఒకసారి అధికారులు వచ్చారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇప్పటివరకు విజిట్ చేసిన దాంట్లో ఏమేమి గుర్తించారు దీనికి సంబంధించి ఒకసారి మేడం నమస్తే మేడం, సునీత మేడం. అసలు దీన్ని విజిట్ చేస్తారు కదా, ఓకే, అంటే చెప్పండి ఇప్పటివరకు ఏం గుర్తించారు, ఎట్లా మీకు ఏమని ఫిర్యాదు వచ్చింది ఒకసారి చెప్పండి మేడం. ఇన్స్పెక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక లాస్ట్కి చెప్పేస్తాం. ఇది అంటే ఇంకా విజిట్ చేస్తున్నాము, చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తిగా విజిట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కడెక్కడ కుళ్ళిపోయిన మాంసం ఉంది, ఇంకా ఏమేమి దీన్ని ఉపయోగిస్తున్నారు, ఇక్కడ సంబంధించి ఫింగర్ చిప్స్ కావచ్చు, బ్రెడ్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, చికెన్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, చాలా వరకు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా విజిట్ చేస్తున్నారు. ఇంకా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. తర్వాత మీడియాకి సమాచారం ఇస్తామని, పూర్తి డీటెయిల్స్ ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇది చూడొచ్చు, ఇట్లా ఇంత దారుణమైన కుళ్ళిపోయిన చికెన్ని ఫ్రై చేసి బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సంబంధించిన స్థానికులు కావచ్చు,
అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పీడప్ అయ్యారు. దీనికి సంబంధించి విజిట్ చేయడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన KFC సెంటర్లో జరుగుతున్న ఏదైతే కుళ్ళిపోయిన చికెన్ అమ్మిన నేపథ్యంలో ఎవరైతే కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే విజిట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. For more videos like this, subscribe Big TV channel.